చెప్పండి బ్రో, చాలా రోజుల తర్వాత కేసీఆర్ గారు బయటికి రావట్లేదు అన్నారు. ఫైనల్ గా అయితే అసెంబ్లీలో అడుగు పెట్టారు. 5 నిమిషాలు కూడా ఉండలేదు అనేసి కూడా అంటున్నారు. ఎందుకు అంత తొందరగా వెళ్ళిపోయారు అనేసి కూడా అంటున్నారు. దీనిపైన మీరు ఏమంటారు? యాక్చువల్లీ నిన్న అసెంబ్లీ శీతాకాల సమావేశాల అసెంబ్లీ ప్రారంభమైంది. అంటే ఈ అసెంబ్లీ ఆల్మోస్ట్ 5 days 10 days నిర్వహిస్తామని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనౌన్స్ చేయడం జరిగింది. సో అసెంబ్లీకి రాలేదు అని అన్నారు. సరే, కేసీఆర్ గారు ఒక ప్రెస్ మీట్ లో ఇక మీదటి నుంచి బరాబర్ చూసుకుంటాము, ఇక మీదటి నుంచి బరాబర్ తోలు తీస్తామనే వర్డ్ మీద కొంతమంది మాట్లాడారు. ఆ తర్వాత ఇంకొంతమంది కొన్ని మాట్లాడారు. అసెంబ్లీకి రాలేదు అని నిన్న వచ్చారు. నిన్న 0 hour. నిజానికి చెప్పాలంటే ఒక కాన్స్టిట్యున్సీ మీద, ఒక కాన్స్టిట్యున్సీ ప్రజలు ఏంటి, అసలు అక్కడ ఉండే ప్రాబ్లం ఏంటి అనే దాని మీద కూడా నిన్న కేవలం 0 hour లో మాత్రమే మాట్లాడాల్సి వస్తుంది. మహా అంటే ఒక 3 minutes 5 minutes వాళ్ళకి కేటాయించిన దాని మీద మాట్లాడాల్సి వస్తుంది. సో అక్కడ ఏంటి, కేసీఆర్ గారి ఎజెండా ఏంటి, నీళ్ల గురించి, పాలమూరు రంగారెడ్డి విషయం గురించి మాత్రమే మాట్లాడాలని ముందుకొచ్చారు. సో నిన్న వచ్చిన సందర్భం ఏంటి, అది ఆ టాపిక్ లేవనెత్తలేదు కాబట్టి 0 hour లో ఏం మాట్లాడాలి అనే ఉద్దేశంతోనే ఆయన రిటర్న్ వెళ్ళిపోవడం జరిగింది. అంతేగాని కేసీఆర్ నీకు భయపడో లేకపోతే ఇంకెవరికి భయపడో కొంతమంది అంటున్నారు కేవలము జీతము కోసమే వచ్చాడు, కేవలం సంతకం చేయడానికి మాత్రమే వచ్చారని. అది కాదు విషయం. రేవంత్ రెడ్డి గారు ఇచ్చే జీతము కేసీఆర్ గారికి గోరంతా, నిజంగా చెప్పాలి అని అంటే. ఎందుకంటే ఆయన తెలంగాణ తెచ్చిన సంపదనే ఎక్కువ ఉంది, ఆయన తెలంగాణ తెచ్చిన పేరే ఎక్కువ ఉంది. అంతకంటే గొప్ప శాలరీ, అంతకంటే గొప్ప పేరు ఇంకేది లేదు. అది దృష్టిలో పెట్టుకొని చూడడం మంచిదని నా అభిప్రాయం. మ్యాగీ చేసినంత టైం అంతా కూడా ఉండలేదు అసెంబ్లీలో కేసీఆర్ అనేసి కూడా ఇది కూడా కామెంట్ చేస్తున్నారు. నేను అదే చెప్తున్నా కదా, నిన్న ఇచ్చిన 0 hour లో ఏం మాట్లాడతారు, కాన్స్టిట్యున్సీ విషయాలే మాట్లాడతారు. ఆల్మోస్ట్ నిన్న కాన్స్టిట్యున్సీకి సంబంధించిన కొన్ని విషయాలు కూడా హరీష్ రావు గారు లేవనెత్తడం జరిగింది. అంటే సిద్దిపేట కాన్స్టిట్యున్సీ కాకుండా ఓవరాల్ గా తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుంది, నిరుద్యోగుల విషయంలో, ఆ తర్వాత ఇంకోటి జీతాల విషయంలో, బకాయింపుల విషయంలో మాట్లాడడం జరిగింది. దానికే ఆన్సర్ లేదు. లెజిస్లేటివ్ అసెంబ్లీ నడిపే శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు అయినటువంటి ఒక మాట అన్నారు. హరీష్ రావు గారు మాట్లాడితే దయ్యాలు వేదాలు పలికినట్టున్నాయి అని చెప్పేసి కూడా ఒక మాట అనడం జరిగింది. దుద్దిల శ్రీధర్ బాబు గారు, మీరు ఐటీ మినిస్టర్ గా ఉండి దావాస్కి వెళ్ళినప్పుడు ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చారు రాష్ట్రానికి, ఎంత పెట్టుబడి తీసుకొచ్చారు, ఆ తర్వాత అదర్ కంట్రీ నుంచి ఎన్ని సాఫ్ట్వేర్ రంగాలలో హైదరాబాద్ డెవలప్ చేస్తున్నారు, మీరు కూడా మాట్లాడితే నిజంగా దయ్యాలు వేదాలు వల్లించినట్టే ఉన్నాయని చెప్పేసి కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. సో అది కరెక్ట్ కాదు. ఒక మ్యాగీ చేసిన నిమిషం కూడా ఉండాలి అంటే ఆ సబ్జెక్ట్ లేదు కాబట్టి కేసీఆర్ గారికి ఉండాల్సిన అవసరం లేదు. అదే పాలమూరు రంగారెడ్డి విషయంలో మీరు మొదటి రోజే అసెంబ్లీ సమావేశంలో అనింటే ఖచ్చితంగా దాని మీద చర్చ జరిగేది. కేసీఆర్ గారి ఎజెండా ఏంటి, నీళ్ల గురించి మాత్రమే, పాలమూరు రంగారెడ్డి విషయంలో మాత్రమే మాట్లాడాలని అసెంబ్లీకి వచ్చారు. కానీ నిన్న దాని తల లేవనెత్తలేదు కాబట్టి ఆయన చక్కగా వెళ్ళిపోయాడు. ఇందులో వింత ఏముంది, దీంట్లో ఇంకేముంది? ఇంకోటి రూలింగ్ పార్టీ వాళ్ళు ఏమంటున్నారంటే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ లో చాలా అవకతవకలు జరిగాయి, సో అందుకే దాని మీద చర్చకు ఎక్కువ టైం కేటాయిస్తలేడు కేసీఆర్ అనేసి కూడా అంటున్నారు. అసలు చర్చలు జరపాలి కదా. ఫస్ట్ అసెంబ్లీలో చర్చ జరిపితే దాని విషయం గురించి మాట్లాడొచ్చు. అసెంబ్లీలో చర్చ జరగని దానికి నిన్న 0 hour లో ఇప్పటికీ చెప్తున్నాను కదా, 0 hour లో ఏం మాట్లాడతారు? 0 hour లో కాన్స్టిట్యున్సీ విషయాల గురించి మాత్రమే మాట్లాడతారు. పాలమూరు రంగారెడ్డి విషయం గురించి మామూలు విషయం కాదు, అది దగ్గర ఒక 2-3 సుదీర్ఘమైన చర్చ జరుగుతుంది. సభలో సుదీర్ఘమైన చర్చ జరగడానికి మినిమం కేసీఆర్ గారికి 1 గంటనో 2 గంటల టైం పడుతుంది. అంత టైం ఇస్తే ఆయన కూడా మాట్లాడడానికి రెడీగా ఉండాలనే ఉద్దేశంతోనే వచ్చాడని అభిప్రాయం. ఇది ఏదైతే నిధులు నియమాలు ఏదైతే అజెండాతో పోరాడుతున్నారో బీఆర్ఎస్ వాళ్ళు, ఇదంతా నీళ్ళు అనే ప్రాజెక్టు ని ఆంధ్రాకి పంపిస్తున్నారు, ఆంధ్రాకి అమ్ముతున్నారు రేవంత్ రెడ్డి అనేసి కూడా బీఆర్ఎస్ వాళ్ళు కామెంట్ చేస్తున్నారు. సో నిజంగా ఛాన్స్ ఉందంటారా? ఇప్పుడు 24 గంటలు తెచ్చిన 24 గంటలు కరెంట్ ఇచ్చిన వ్యక్తి కేసీఆర్ గారు. ఆ తర్వాత నీళ్లు, నిధులు, నియామకాలు అనే విషయంలో నీళ్లు అంటే ఇప్పుడు ఎన్నో ప్రాజెక్టులకు ప్రాణం పోసిన వ్యక్తి కేసీఆర్ గారు. ఈ రోజు చూడండి, రైతు యంత్రాంగం అంటే రైతులు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఓ వైపు నీళ్లు లేక, ఇంకో వైపు పంట కొనుగోలు, ధాన్యం సేల్ చేసి అంటే తీసుకోలేక ప్రభుత్వము దాని మీద చాలా ఇబ్బంది పడుతున్నారు. అదే విషయంలో ఇప్పుడు పక్క ప్రాజెక్ట్ బనకచెర్ల ప్రాజెక్టు విషయంలో లేవనెత్తినది అదే. సో దాని గురించి ఈ రోజు మాట్లాడాలనే ఎజెండాతోనే ముందుకొచ్చారు.
ఈ రోజు నీళ్లు పక్క రాష్ట్రానికి మళ్లిస్తున్నారు అంటే అది మీ నేతృత్వంలోనే జరుగుతుంది కదా రేవంత్ రెడ్డి గారు. అదే విషయం గురించి రైతులకు అన్యాయం జరగకుండా రైతులను ఆదుకోవాలనే ఉద్దేశంతోనే నీళ్లు ఖచ్చితంగా ఇవ్వాలనే ఉద్దేశంతోనే ప్రాజెక్టుల విషయంలో మాట్లాడాలనే బీఆర్ఎస్ పార్టీ ఎజెండా ఉంది కాబట్టి దాని గురించే మాట్లాడుతున్నారు కేసీఆర్ గారు కానీ, కేటీఆర్ గాని, తర్వాత హరీష్ రావు గారు కానీ, ఓవరాల్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఓవరాల్ గా అయితే కేసీఆర్ గారు బయటికి రావడం వల్ల బూస్టప్ వచ్చింది అని అంటారు బీఆర్ఎస్ కార్యకర్తలకి. డిస్టర్బ్ వచ్చింది, బూస్టప్ అట్లానే ఏం లేదు. ఎందుకంటే ఇప్పుడు కేసీఆర్ గారు మీరు బాగా అబ్జర్వ్ చేయండి, 2 సంవత్సరాల నుంచి రాని పెద్ద అయినా ఈ రోజు వస్తున్నారు అని అంటే సోషల్ మీడియాగా తను చూస్తూనే ఉంటారు. ఎవరు ఎలా ఉన్నారు అనేది కూడా తను చూస్తూనే ఉంటారు. నిత్యం ప్రజాక్షేత్రంలో ఆయన చూస్తూనే ఉంటారు. సో దాని మీద మాట్లాడడానికే వచ్చారు అని అనుకోవచ్చు కదా, దాని మీదనే వచ్చారని అనుకోవచ్చు. మన ప్రెస్ మీట్ లో కూడా గంట సేపో సంథింగ్ ఎంతసేపో మాట్లాడారు. దాని మీద కేవలము నీళ్ల విషయం గురించే మాట్లాడారు. ఆ తర్వాత గవర్నమెంట్ ఇచ్చిన 6 గ్యారెంటీల విషయంలోనే మాట్లాడడం తప్ప మిగతా వాటి గురించి మాట్లాడారా? లేదు కదా. సో దాని గురించే సభలో కూడా రేపు చర్చిస్తారని అందరూ ఫిక్స్ అయి ఉన్నారు కాబట్టి రావడంలో తప్పు లేదు. 2 సంవత్సరాల తర్వాత వచ్చాడు, దీని విషయం గురించి మాట్లాడతాడో లేకపోతే సభలో ఇంకే విషయం గురించి మాట్లాడతారో 2 తారీఖు రోజు ఖచ్చితంగా వేచి ఉండక తప్పదు. ఇంకా అదే విధంగా హరీష్ రావు గారు మొన్న సభలో ఏమని చెప్పారంటే, ఇట్లా రిటైర్డ్ గవర్నమెంట్ ఉద్యోగులకు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు పిఎఫ్ గానీ అవి ఈ గవర్నమెంట్ 2 సంవత్సరాలు అయినా కూడా వాళ్ళకి అందట్లేదు, ఇప్పటికి కూడా రాలేదని చెప్పి కామెంట్ చేస్తే దానికి దుద్దిల శ్రీధర్ బాబు గారు, మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు 20 తారీఖు వరకు కూడా శాలరీలలో శాలరీ అనేది క్రెడిట్ కాలేదని చెప్పి దుద్దిల శ్రీధర్ బాబు గారు చెప్పినారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు బకాయి బిల్లు చెల్లించాలి అని అంటున్నారు. ఇప్పుడు నేను అదే చెప్తున్నానండి. ఇప్పుడు ఏంటంటే సరే గత ప్రభుత్వము అప్పులు చేసిందో లేకపోతే ఇంకేదైనా చేసిందో ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, వాళ్ళు 1st తారీఖు రోజు చేశారో 10 తారీఖు రోజు చేశారో 20 తారీఖు రోజు చేశారో వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇప్పుడు అధికారం మీ గవర్నమెంట్ ఉంది కదా, మరి మీరేం చేస్తున్నారు? సరే ఇదంతా కాదు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ నే మీరు రివ్యూ తీసుకోండి, గవర్నమెంట్ ఎంప్లాయీస్ మీద మీరు సమీక్ష చేయండి, గవర్నమెంట్ ఎంప్లాయీస్ మీద మీరు ఒకసారి అడగండి, వారి మీద ఒక కమిటీ వేయండి, దాని గురించి ఒక నివేదిక ఇవ్వండి, వారి మీద ఏదన్నా ఒకటి మాట్లాడే ప్రయత్నాలు చేయండి. ఇప్పుడు కొంతమంది చోట్ల కొంతమంది కూడా అన్న మాటలు కూడా మేము విన్నాము, ప్రత్యక్షంగా గానీ పరోక్షంగా గానీ. ఇప్పటికీ కూడా సాలరీస్ కూడా కరెక్ట్ లేవనే మాట కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో వినిపిస్తున్న వార్త. సో ఓవరాల్ గా అయితే మీరు సభ గురించి మాట్లాడుతున్నారు కదా, నిన్న ఏదైతే నవీన్ యాదవ్ గారు కొత్తగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు, సో ఏదైతే కృష్ణ గారు కష్టాల గురించి ఒకసారి అయితే అసెంబ్లీలో చర్చించారు, సో అది ఎలా అనిపిస్తుంది మరి? నిజంగా చాలా అంటే చాలా సంతోషం. ఎందుకంటే నవీన్ యాదవ్ గారి 40 సంవత్సరాల కాలంలో 20 సంవత్సరాల కాలంలో నెరవేరింది. సో ఫస్ట్ టైం ఆయన సభలో మాట్లాడినప్పుడు కూడా చాలా హుందాగా, చాలా సభా మర్యాదలను కాపాడతాననే ఒక ప్రమాణ స్వీకారంలో చెప్పిన విధంగా కూడా ఆయన నడుచుకున్నాడని అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ రోజు కృష్ణానగర్ మీద తలెత్తి రేవనెత్తి అసెంబ్లీలో ప్రశ్నించారు అంటే ఓవరాల్ ఈ యూసఫ్గూడలో ఉన్న జూబ్లీహిల్స్ లో ఉన్న 7 డివిజన్ల విషయంలో కూడా సభలో చర్చిస్తారు. దానికి కావాల్సినది ఏదున్నా సరే గానీ నవీన్ యాదవ్ గారు చేస్తారని అనుకుంటున్నా. ఒక రకంగా హ్యాపీగానే ఉంది నవీన్ యాదవ్ గారు మాట్లాడి. సో ఫైనల్ గా అయితే అసెంబ్లీలో ఒక మంచి సన్నివేశం అయితే చూసాము. సో దాని వెనకలో ఉన్న కేటీఆర్ కావచ్చు, ఏదైతే రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారిని సెకండ్ ఇచ్చే టైంలో కేటీఆర్ గారు లేవలేదనేసి కూడా కొంచెం ప్రచారం చేస్తున్నారు. ఎందుకు, ఏంటి ఆ సిచ్యువేషన్, మీ ఒపీనియన్ ఏంటి అసలు? ఇప్పుడు మీరండి మీ చావు కోరుకున్నోళ్ళు, మిమ్మల్ని అనుకోండి, మీ చావు కోరుకున్నోళ్ళు, ఆ తర్వాత మిమ్మల్ని ఇష్టం వచ్చినట్టు తిట్టినోళ్ళు, మిమ్మల్ని ఎంతో విధంగా ఉన్నోళ్ళు, మిమ్మల్ని చాలా అంటే చాలా అనరాని మాటలు అన్నోళ్ళు మీకు నిత్యం కనిపిస్తే మీ తండ్రి గారు అయినటువంటి మిమ్మల్ని అంటే మిమ్మల్ని అయినా సరే మీ తండ్రి గారు అయినటువంటి అంటే మీకు ఎంత కోపం వస్తుంది? అవునా, ఎంత కోపం వస్తుంది? అలాంటి మనిషి కేటీఆర్ గారు, ముక్కుసూటిగా మాట్లాడే మనిషి కేటీఆర్ గారు. కాబట్టి ఆయనకు నిజంగా నా తండ్రినే అన్నాడు, నేను ఎందుకు గౌరవం ఇవ్వాలనే ఉద్దేశంతో అనుకోవచ్చు కదా. సో అందుకే నేను ఇంకోటి హైలైట్ సన్నివేశం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారిని వచ్చి పరామర్శించడం అనేది నిజంగా ఓ రకంగా హ్యాట్సప్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రధాన ప్రతిపక్ష లీడరు తర్వాత అధికారంలో ఉన్న రేవంత్ రెడ్డి గారు ఒక సీఎం హోదాలో ఉన్న వ్యక్తి, ఎవరినైనా సరే గానీ పలకరించడం తన హుందాతనం. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కాబట్టి 2 చేతులు ఎత్తి ఆయన నమస్కరించారు, ఈయన నమస్కరించారు, బాగున్నారా అని యోగక్షేమాలు కూడా అడగడం అనేది ఒక రకంగా హాట్ టాపిక్ అనే మారిందని చెప్పుకోవచ్చు. ఇది ఇలాగే ఉంటే బాగుంటది. సభలో ఎలా అయితే ఈ రోజు ఒకరికొకరు షేక్ హ్యాండ్ ఇచ్చుకొని మాట్లాడారు, రేపు నీళ్ల విషయంలో కూడా, తర్వాత నిధుల విషయంలో కూడా, ఆ తర్వాత ఇంకా ఏ విషయంలో కూడా అంతే హుందాగా మాట్లాడితే సభా మర్యాదలు కాపాడినట్టు ఉంటదని చెప్పేసి నా అభిప్రాయం.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.